హాయ్ ఫ్రెండ్స్, నేను చాలిక చంద్రశేఖర్. నా సీరియల్ నెంబర్ 27. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేనేంటంటే యువతకి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా, ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేయడానికి. మరి మీరు రెడీయా లేదా అది మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్రైనర్ మాఫియా అంట. ఎందుకంటే 12th class మూవీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళకి ఇన్వెస్టర్స్ ఉంటారు, ₹1 ఖర్చు పెడుతుంది ఈ ఎమ్మెల్సీగా. ఎందుకంటే కొంతమంది టైఅప్ పెట్టుకొని ఇన్స్టిట్యూట్స్ పెడతారు, చాలామంది మనీ ఫండింగ్ చేస్తారు. చేసి ఇన్స్టిట్యూట్ పెడితే ఈయన బ్రాండ్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. బైజూస్ ఎలా చూసాము, ఇట్లనే ఇతను కూడా బైజూస్ ఎలానో ఇప్పుడు గవర్నమెంట్ నిరుద్యోగులని గవర్నమెంట్ జాబ్తో మోసం చేస్తున్నాడు. ఇతను ఇన్స్టిట్యూట్స్ పెట్టి అతను వేల మందికి ఇదిగో జాబ్ అదిగో జాబ్ అని చెప్పి కోట్ల రూపాయలు దండుకుందామని చూస్తున్నాడు. సో ఇతను ₹1 ఇప్పుడు పెట్టి 1 yearలో 10 కోట్ల టర్నోవర్ చేద్దామని చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటారా? ఎంతోమంది స్టూడెంట్స్ అతను వెనక తిరగడం చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే సార్ అని చెప్పి ఏదో తిరుగుతున్నాడు, వాళ్ళతో నానా చాకరీ చేయించుకుంటాడు. నామినేషన్ రోజు ఏమో 2-3 వేల మందిని తీసుకొచ్చాడు. ఎక్కడ క్యాంపెయినింగ్కి వెళ్ళినా వాళ్ళను తీసుకెళ్తున్నాడు, వాళ్ళతో యూటిలైజ్ చేసుకుంటాడు. మీకు ₹1 రాదు. అతను బాగుపడుతున్నాడు, అతనితో కష్టపడుతున్నాడు. ఇప్పుడు అతను ఏదొచ్చినా సరే నిరుద్యోగులతో పని చేపిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, అతనికి నాకు డిఫరెన్స్ అంటే చెప్తున్నా. అతనే క్లియర్గా చెప్పాడు, గవర్నమెంట్ జాబ్ లేకపోతే కూడా ప్రైవేట్ జాబ్స్ అని. ప్రైవేట్ జాబ్స్లో నేనే ఎక్స్పర్టీని. సో ఏ జాబ్ చేస్తే, ఏ కోర్స్ చేస్తే ఎన్ని రోజుల్లో జాబ్ కొట్టవచ్చు క్లియర్గా ఉంది. ఇలాంటిది మీకు మీ ముందుకు ప్రైవేట్ జాబ్ రెడీగా పెడుతున్నా. ఇప్పుడు జూన్లో 5th రిజల్ట్ వస్తుంది. జూన్ మిడ్ ఆఫ్లో బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. 1 monthలో కోర్స్ కంప్లీట్ అవుతుంది. మీరు రెడీగా ఉంటారు జాబ్స్కి. సో ఓపెనింగ్స్ కూడా చాలా వస్తుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తాను అంటున్నా. ఇది ఈజీగా గవర్నమెంట్ ఇస్తే కానీ నోటిఫికేషన్ రాదు. మీరు అప్పటి వరకు చదువుతుండాలి, ఎన్నో చేస్తుండాలి. మీరు సిటీ నుంచి విలేజ్ నుంచి సిటీకి వచ్చి కష్టపడి ఇవి ఏం అవసరం లేదు. మీకు మొబైల్ ఉంటే చాలు, మీ మొబైల్లోనే వస్తుంది. మీరు ఆలోచించి ఓటేయండి. 12th class మూవీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేమో IAS వాళ్ళకి గురించి జరుగుతుంది. ఇక్కడనేమో నిరుద్యోగులు, ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అర్థం చేసుకోండి. మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి. ఎవడో వచ్చి ఏదో ఉద్ధరిస్తారంటని కాదు. గవర్నమెంట్ మీద అస్సలు నమ్మకాలు పెట్టుకోకండి. గవర్నమెంట్ వచ్చి ఏదో ఫ్రీ పథకాలు అదేం చేస్తుంది. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రతి చోట స్టూడెంట్స్ని తీసుకెళ్తున్నాడు, సెల్ఫ్ డప్పా కొడుతున్నాడు. ఒక లైబ్రరీలో 200-300 పెడుతున్నాడు, తన బుక్ ఇస్తున్నాడు, చూసుకోండి చదువుకోండి అంటాడు, కలెక్షన్ వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు ₹50 పెట్టి బుక్ ఇచ్చినాడా, రేపు వాళ్ళ దగ్గర నుంచి 1000-1500 లేకుంటే 10,000 వసూలు చేస్తాడు. సో ఫీజు ఎట్లా స్టార్ట్ చేస్తాడు చూసుకో. అతను ఏమంటున్నాడు, నేను నెగ్గితే ఫ్రీగా ఆన్లైన్ ఒక్కసారి ఫ్రీగా చెప్పి అదే రికార్డ్ చేసి మీ మొహాన పడేస్తాడు. మీకు ఎంతమంది, ఇప్పుడు నేను ఇద్దరికి పెట్టుకుందాం పోటీ, 3 months టైం చూద్దాం. ఆయన ఎంతమంది జాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతాడు, నేను ఎంతమందికి. ఇతని నోటిఫికేషన్ ఇస్తే కానీ మీకు జాబ్స్ రావు. అది కూడా ఎంత 1000, 1500, 2000, 10,000. నేనేంటే 1000 ఉద్యోగాలు ఇప్పగలుగుతా. అతను డబ్బులు తీసుకొని చేస్తాడు, నేను డబ్బులు తీసుకోకుండా చేస్తా. అతను ఇచ్చేది 2-3 వేల ఏమంటారు 10,000, 20,000, 30,000 జాబ్ శాలరీ వస్తుంది. నేను 30,000 నుంచి 2 లక్షల శాలరీ పర్ మంత్ అంటున్నా. అట్లాంటి ట్రైనింగ్ ఇప్పించి ప్లేస్మెంట్ చేస్తా. మీరు ఆలోచించుకోండి, ఎవరు ఫ్రీగా చేయగలుగుతారు, ఎవరు త్వరగా జాబ్ ఇప్పగలుగుతారు, ఇది చూసుకున్నా. అతను క్లియర్గా చెప్తున్నాడు, గవర్నమెంట్ జాబ్ మీద డిపెండ్ అవ్వకండి. అతను ఏం చెప్తున్నాడు, మీరంతా మీ జోబులో డబ్బులన్నీ అయిపోయాక ప్రైవేట్ జాబ్ చూసుకోండి అంటున్నాడు. నేనేమంటున్నా, ప్రైవేట్ జాబ్ చూసుకోండి, దాంతోపాటు ప్యారల్గా గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో తప్పేం లేదే. మీకు ఇంట్లో సహాయం చేసినట్టు ఉంటుంది, ఇలా చేసినట్టు ఉంటుంది. ఇంకోటి మోర్ ఓవర్ మీరు చదువుకుంటూ జాబ్ చేస్తూ ఏదైనా చేయొచ్చు. అలాంటివి కొన్ని ఫ్రీలాన్స్ జాబ్స్ కూడా ఉన్నాయి. అలాంటి జాబ్ కూడా మీకు ఆస్కారం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఫ్రీలాన్స్ జాబ్స్ ఇంట్లో ఉండి 10 నిమిషాలు జాబ్కి అంటే ఫేస్బుక్ యాడ్ పెట్టడానికి 10 నిమిషాలు పడుతుంది. దానికి 10,000 బయట ఛార్జ్ చేస్తున్నాను. అలాంటిది మీకు ఫ్రీగా ఇస్తాను. నేను సింపుల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ₹1000 పెట్టిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్, అది నాది 1,00,000 మందికి పంపించింది. అలాంటి ఫ్రీలాన్స్ జాబ్స్ కూడా ఉన్నాయి. మరి ఎవరికి ఓటేస్తారో చూసుకోండి. మీరు 1 to 10 వేయండి. 52 మందిలో మంది అనుకుంటే నాకు 2 ఇవ్వండి, లేకపోతే 3 ఇవ్వండి, లేకపోతే 10 ఇవ్వండి, లేకపోతే 52 అని ఇవ్వండి, పర్లేదు. మీ జాబులు మీ చేతిలోనే ఉన్నాయి. నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ దత్తత తీసుకొని జాబ్స్ ఇద్దాం అనుకున్నా. మీ ఇష్టం. మీరు 3 years అవుతారా, నెక్స్ట్ 3 years తర్వాత మళ్ళీ పడుతుంది, అప్పుడు నేను వస్తా. అప్పటికి డిఫరెన్స్ చూడండి. నేను దత్తత తీసుకుంటా, రైట్ టు రీకాల్ ద్వారా వస్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో మీరే ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.